హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా నేను సోమనాథపుర చెన్నకేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఒకటి రెండు వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా. సో దాని కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇది. సో ఈ ఆలయాన్ని ఒకటి రెండు వీడియోలో చూపించడానికి కుదరదన్నమాట. ఎందుకంటే అంత విశాలంగా అంత అద్భుతమైన ఒక స్ట్రక్చర్ అన్నమాట ఇది. సో ఫస్ట్ మనం టికెట్ తీసుకుని ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద గార్డెన్ అయితే ఉంటుంది. గార్డెన్ దాటుకుని మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు అసలు ఆ వ్యూ చూడాలి. అసలు బయట నుంచి చూస్తుంటే ఆలయ అద్భుతాన్ని మనం అసలు మాటల్లో వర్ణించలేమన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను రెండు పార్ట్లుగా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సోమనాథపుర చెన్నకేశవ స్వామి ఆలయం అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఇది వచ్చి పార్ట్ 2 అనమాట. సో ఆలయం లోపల వైపు ఎలా ఉంది, బయట వైపు ఎలా ఉంది అని చెప్పేసి నేను వీడియోలు అయితే చేశాను. సో బయట వైపు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ అనమాట. సో మీరు బయట చూసారంటే కళ్ళు చెదిరిపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్ స్ట్రక్చర్ అయితే. సో నాకైతే హోయసల రాజులు ఉన్నారు కదా, వాళ్ళ స్ట్రక్చర్స్ టెంపుల్ డిజైన్స్ అంతా కూడా నాకు చాలా ఇష్టం అవుతుంది అనమాట. నాకు చాలా ఫేవరెట్. సో ఆల్మోస్ట్ మీరు హోయసల రాజుల కాలంలో కట్టించినటువంటి ఆలయాల్ని కనుక చూసినట్లయితే మీకు సేమ్ డిజైన్ ఇలాగే ఉంటుందన్నమాట. సో హంపి అండ్ ఇప్పుడు ఇది సోమనాథపురం అనమాట. సో అసలు హంపి అయితే మీరు 1 డే 2 డేస్లో చూడలేరనమాట. మినిమం సైడ్ 1 వీక్ అయితే పడుతుందన్నమాట. అంత పెద్దదన్నమాట. హంపిలో సేమ్ హోయసల రాజులు డిజైన్ చేసినటువంటి ఆలయాలు, వాళ్ళ యొక్క రాజుల యొక్క కన్స్ట్రక్షన్స్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో. సో ఇదైతే సోమనాథ్పుర అనమాట, చెన్నకేశవ స్వామి ఆలయం అనమాట. ఇక్కడ ప్రధాన దేవుడు చెన్నకేశవ స్వామి. సో జనార్దనుడు, కేశవుడు, తర్వాత కృష్ణుడి రూపంలో ఉన్నారనమాట విగ్రహాలు అయితే. కానీ మనకి చెన్నకేశవ స్వామి మెయిన్ గర్భగుడికి అటువైపు ఇటువైపు రెండు చిన్న చిన్న మందిరాలు అయితే ఉంటాయి. ఒక మందిరంలో అయితే చూడండి దేవుడు ఉన్నాడు కదా, అటువైపు ఉన్న మందిరంలో దేవుడు లేదన్నమాట. సో అది ఖాళీగా ఉంది. యాక్చువల్గా ఇక్కడైతే పూజలు జరగట్లేదు. ఎందుకంటే మనకి ప్రధాన ఆలయంలో కాకుండా బయట వైపు ఉన్నటువంటి పిల్లర్స్ అయితే ఉన్నాయి కదా, ఏ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ని అక్కడక్కడ పగలగొట్టేశారు. అండ్ ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో బయట వైపు ఉన్న ఎంట్రన్స్కి అటువైపు ఇటువైపు ఉన్న దేవుళ్ళకు కూడా చేతులు, తర్వాత కొన్ని పార్ట్స్ అయితే విరగ్గొట్టేశారనమాట. సో అపవిత్రం చేసేసారు కాబట్టి ఇక్కడ పూజలు అయితే జరగట్లేదు. సో ఇదొక హిస్టారికల్ ప్లేస్గా, టూరిస్ట్ ప్లేస్గా అయితే రన్ చేస్తున్నారనమాట. లోపల పైకప్పు డిజైన్ చూసారంటే ఇంకా అసలు మతిపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉందన్నమాట. అసలు లోటస్ షేపు, నక్షత్ర ఆకారము, ఇంకా అసలు ప్రతి గర్భగుడి ముందర కూడా అసలు చూడండి డిజైను. ఆ గర్భగుడికి అటువైపు ఇటువైపు చిన్న చిన్న మందిరాలు, ఆ మందిరాలకు వాళ్ళు చేసిన డిజైన్స్ చూడండి. అంతా చిక్కుముడి లాగుందనమాట. నాకు అసలు షాక్ అనమాట. ఎన్నో టెంపుల్స్ చూశాను, చాలా బాగుంటాయి, కానీ ఈ టెంపుల్ అయితే బాబోయ్ నాకు అసలు అదే చెప్తున్నారు కదా, కళ్ళు చెదిరిపోయాయన్నమాట. ఒక్కసారిగా నాకు అసలు మాటలు లేవు, అంత అద్భుతంగా ఉందన్నమాట. నేను ఇలా పదే పదే చెప్తున్నాను అనుకోవద్దండి, నిజంగానే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ గర్భగుడిలో ఉన్నటువంటి ఒక దేవుడు అనమాట. సో ఆల్మోస్ట్ పాత పడిపోయినట్లుంది, ఎందుకంటే పూజలు జరగట్లేదు కదా లోపల. ఇంకా మెయింటెనెన్స్ అంటే ఇక క్లీన్ చేసి నీట్గా ఉంచుతారు అంతే, పూజలు అయితే జరగట్లేదు దేవుళ్ళకి. ఇకపోతే ఈ పట్టణానికి సోమనాథ్పుర అనే పేరు ఎలా వచ్చింది అంటే, హోయసల రాజు అయినటువంటి 3వ నరసింహరాజు కాలంలో సోమనాథ దండనాయక అనే ఒక సైన్యాధిపతి ఈ పట్టణాన్ని స్థాపించాడు. అండ్ ఈ ఆలయాన్ని కూడా నిర్మించింది అతనే కాబట్టి సోమనాథపుర చెన్నకేశవ స్వామి ఆలయం అని చెప్పేసి పేరన్నమాట. సో సోమనాథుడు ఒక అగ్రహారాన్ని సృష్టించాడు. దానికి బ్రాహ్మణులకు భూమిని మరియు అందులో దేవాలయాలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి కావలసినటువంటి వనరులను అంకితం చేశాడు. ఇది వైష్ణవ సాంప్రదాయ ఆలయం. ఈ ఆలయంతో పాటు శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పంచలింగ ఆలయాన్ని, అంటే అక్షరాల 5 లింగాలు ఉన్నటువంటి ఆలయాన్ని కూడా ఈ సోమనాథ దండనాయకుడు ప్రతిష్ఠించాడు. కానీ ఇవి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ పంచలింగ ఆలయం అని ఏదైతే మనం చెప్తున్నామో ఆ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ఆలయాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేక అది చాలా శిథిలావస్థలో ఉందన్నమాట. సో అదైతే చాలా అందంగా ఉంటుంది. వీలైతే అది
కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కొన్ని బలమైన శాసనాలు మరియు వచన ఆధారాల ప్రకారం సోమనాథుడు అదనంగా ఈ ప్రాంతంలో హోయసల శైలిలో పురహర నరసింహేశ్వర, మురహర లక్ష్మీ నరసింహ మరియు యోగనారాయణ దేవాలయాలను కూడా నిర్మించాడు. కానీ హిందూ రాజ్యాలు మరియు ముస్లిం రాజుల మధ్య జరిగిన యుద్ధాలు ఈ ప్రాంతాలని నాశనం చేశాయన్నమాట. ఈ ప్రాంతాలు నాశనం చేసిన తర్వాత లక్ష్మీ నరసింహ ఆలయం తప్ప ఈ మిగిలిన ఆలయాలన్నీ కూడా కనుమరుగయ్యాయి. లక్ష్మీ నరసింహ ఆలయం కూడా శిథిలావస్థలో ఉంది. అదృశ్యమైన ఇతర ఆలయాల నుండి యోగనారాయణ ఆలయ గర్భగుడి చిత్రం మనుగడలో ఉన్న కళాకృతిగా మాత్రమే తెలుసు. కానీ అది కూడా దెబ్బతిన్న రూపంలో ఉంది. 15వ శతాబ్దపు శాసనాల ప్రకారము కేశవ ఆలయం కూడా తీవ్రంగా దెబ్బతింది. దాని తర్వాత విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల ఆర్థిక సహాయంతో 16వ శతాబ్దంలో తిరిగి మరమ్మతులు చేశారు. ప్రధాన ఆలయం యొక్క వరండా మరియు ఉత్తర గోపురము మరియు వేదిక భాగాలలో రాళ్ల యొక్క విభిన్న రంగులు మరియు పని నాణ్యత మరమ్మతులకు నిదర్శనం. మరమ్మతులు చేయబడినటువంటి ఆలయం 19వ శతాబ్దంలో తిరిగి దెబ్బతింది. దాని తర్వాత 20వ శతాబ్దం ప్రారంభంలో వలస రాజ్యాల యుగం ప్రారంభమైంది. దాని తర్వాత మైసూరు ప్రభుత్వం ద్వారా తిరిగి మరమ్మతులు చేయబడ్డాయి. హోయసల సామ్రాజ్య రాజులు తమ రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో నిర్మించినటువంటి దాదాపు 1500 హిందూ మరియు జైన దేవాలయాలలో ఈ కేశవాలయం ఒకటి. బాగా అధ్యయనం చేయబడిన ఇతర హోయసల దేవాలయాలలో బేలూరు, హలేబీడు ఉన్నాయి. హోయసల రాజ్యాలలో ముస్లిం దాడుల సమయంలో ఈ ఆలయం ధ్వంసమైంది. మొదటి దాడి 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి అయినటువంటి మాలిక్ కాపర్ చేత జరిగింది. మరియు 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్ మిగిలిన నిర్మాణాలను ధ్వంసం చేశాడు. ఆలయాలలోని కొన్ని భాగాలను విజయనగర రాజులు తర్వాత మైసూరు వడియార్లు పునరుద్ధరించారు. సో ఈ ఆలయానికి సంబంధించిన శాసనాలు ఏం చెప్తాయంటే, కేశవ ఆలయం చుట్టూ ఉన్న కొన్ని ముఖ్యమైన చారిత్రాత్మక తేదీలు మరియు పరిస్థితులను దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని 8 రాళ్లపైన చెక్కారట. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సబ్బురాయి పలకలపై 4 శాసనాలు కనిపిస్తాయి. ఆలయాన్ని చుట్టుముట్టిన వరండా పైకప్పులలో 2 శాసనాలు కనిపిస్తాయి. ఒకటి ఆగ్నేయ మూలకు సమీపంలో, మరొకటి వాయువ్య మూలకు సమీపంలో. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హరిహరేశ్వర ఆలయ సమీపంలో మరొక శాసనం కనుగొనబడింది. 8వ శాసనం అసలు భూమి మంజూరైనటువంటి పంచలింగ ఆలయం అంచున ఉన్న శివాలయంలో కనుగొనబడింది. ఈ శాసనాలలో ఎక్కువ భాగం 13వ శతాబ్దం మధ్యలో ఆలయం పనిచేస్తున్నట్లు నిర్ధారిస్తాయి. 2 శాసనాలు, ఒకటి 1497 సిఈ మరియు మరొకటి 1550 సిఈ నాటి. ఈ ఆలయంలో ఉన్నటువంటి 3 విగ్రహాలు కూడా, ఒకటి కేశవుడిది, మరొకటి జనార్దనుడిది, ఇంకొకటి వేణుగోపాలుడిది అన్నమాట. సో ఇక సోమనాథపురలోని కేశవ ఆలయం తూర్పు ముఖంగా ఉంది. దక్షిణ మందిర ప్రవేశ ద్వారంలో 2 ద్వారపాలాలు ఉన్నాయి, భద్ర మరియు సుభద్ర. 13వ శతాబ్దపు లక్ష్మీనారాయణ శిల్పం సుఖాసన యోగ భంగిమలో కూర్చుని ఉంది. అతనితో చక్రం, శంఖం, కమలం మరియు గదం ఉన్నాయి. సో ఇక ఉత్తర ద్వారం వద్ద కూడా 2 ద్వారపాలాలు ఉన్నాయి, భద్ర మరియు సుభద్ర. ప్రవేశ ద్వారం పైన ఉన్న లింటెల్ జనార్దనుడిని చూపిస్తుంది. గర్భగుడిలో ఉన్న జనార్దనుడి విగ్రహం 6 అడుగుల ఎత్తైన విగ్రహం. దీనిలో గరుడ పీఠం 1.5 అడుగులు మరియు జనార్దన చిత్రం 4.5 అడుగుల ఎత్తు ఉంటుంది. అతను ఆభరణాలు ధరిస్తాడు మరియు అతని చిత్రం యొక్క తోరణం అంచున మళ్ళీ విష్ణువు యొక్క 10 అవతారాలు చెక్కబడ్డాయి. ఇకపోతే పశ్చిమ మందిరం విషయానికి వస్తే, పశ్చిమ మందిర ద్వారము దక్షిణ గర్భగుడి పరిమాణాన్ని పోలి ఉంటుంది మరియు దానిలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ప్రవేశ ద్వారం పైన ఉన్న లింటెల్ నిలబడి ఉన్న కేశవుడిని చూపిస్తుంది, పందిరి గజలక్ష్మిని చూపిస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మనం ఒక్క వీడియోలో చెప్పడానికి కుదరదు. సో అంత గొప్ప విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం అన్నమాట ఇది. ఆల్మోస్ట్ 800 సంవత్సరాలకు పైగానే చరిత్ర కలిగినటువంటి ఆలయము. కాకపోతే పూజలు అయితే జరగట్లేదు, అదొకటి చాలా ఫీల్ అవుతుంది. సో ఈ ఆలయం అంతా కూడా సబ్బురాతితోనే కట్టబడింది అనమాట. సో కళాకారులకి సబ్బురాతి పైన చెక్కడానికి
ఈజీగా ఉండేదంట అప్పుడు. సో చెక్కిన తర్వాత అది గాలి తగిలినప్పుడు అది మరింత గట్టి పడుతుందట. సో అయినా కూడా 800 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆలయం ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే సో ఆ సబ్బురాయి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. సో సబ్బురాయి గురించి నాకంత నాలెడ్జ్ లేదు. సో ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. సో తప్పకుండా మీరు అవకాశం వస్తే ఈ ఆలయాన్ని అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మీకైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. సో ఇక్కడ నుంచి పక్కనే చాలా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ఒకసారి అవకాశం వస్తే కనుక విజిట్ చేయండి. సో వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.